మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి ఆగి గమనించండి. మనం ప్రతిరోజు చూసే ఈ ప్రకృతి ఎంత అద్భుతమో క్షణం ఆలోచించండి. ఆకాశంలో గెలాక్సీలు నెమ్మదిగా తిరుగుతున్నాయి. మంచు రేకులు కరిగే ముందు అద్భుతమైన ఆకారాలు తీసుకుంటాయి. ఒక్కో రేకు వేరైనా వాటి అందం ఒకే నియమాన్ని అనుసరిస్తుంది. తేనెగూళ్ళలో చిన్న చిన్న ఆరుమూలల గూళ్ళు సరిగ్గా ఒకే ఆకారంలో తయారవుతున్నాయి. ప్రతి గూడు తన పక్క గూడుతో సరితూగి నిలుస్తుంది. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరిగాయని అనిపించవచ్చు, కానీ నిజానికి ప్రతి ఆకారానికి ఒక కథ ఉంది. ప్రకృతి మాట్లాడదు, కానీ రూపాల ద్వారా, నమూనాల ద్వారా, క్రమాల ద్వారా మనతో మాట్లాడుతుంది. ప్రతి రూపం వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది. ఇది మనం ఇప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకొని ఒక భాష, కానీ ప్రతిరోజు మనం దానిలోనే జీవిస్తున్నాం. మన ఊపిరి, మన అడుగులు కూడా అదే లయను అనుసరిస్తాయి. ప్రతి రూపం తన స్థానం, తన పని తెలుసుకుంటుంది. గెలాక్సీ తిరిగే తీరు, సన్ఫ్లవర్ గింజలు పెరిగే విధానం, ఇవన్నీ ఒకే నియమాన్ని అనుసరిస్తాయి. చిన్నదైనా పెద్దదైనా ప్రకృతి ప్రతిదాన్ని సమతుల్యంగా కూర్చింది. అవి జీవానికి, వృద్ధికి, సమతుల్యానికి అవసరమైన రూపాలు. ఈ ఆకృతులు కేవలం అందంగా ఉండటానికి మాత్రమే కావు. అందం ప్రకృతిలో ఉపయోగంతో కలిసినప్పుడు అది శాశ్వతమవుతుంది. ప్రకృతి ఒక్కొక్క ఆకారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో సామర్థ్యం కూడా కలిపి ఉంటుంది. మనం ఒక పువ్వు చూసి అందంగా ఉంది అని అనుకుంటాం, కానీ ఆ పువ్వులోని ఆకారం, వర్ణం, క్రమం అన్నీ ఒక గణిత సూత్రంలా ఉన్నాయి. మనం చూడని అర్థం దానిలో దాగి ఉంటుంది. ఆ రూపం అందమైనదే కాకుండా ఉపయోగకరమైనదిగా కూడా ఉంటుంది. ఇది ప్రకృతిలోని జ్ఞానం. మొక్కలు ఎలా పెరుగుతాయో గమనిస్తే అందులోనూ ఒక క్రమం ఉంటుంది. ప్రతి కొమ్మ ఒక తాళంలా విస్తరిస్తుంది. ప్రతి ఆకు తన స్థానం తెలిసినట్టుగా ఎదుగుతుంది. సన్ఫ్లవర్ గింజలు ఒక తిరుగుడు నమూనాలో ఏర్పడతాయి. ఆ క్రమం అలా ఎందుకు ఉందో అనిపిస్తుంది, కానీ అది ప్రకృతి సమర్థతకు ఉత్తమ ఉదాహరణ. అందం గణితంలో దాగి ఉన్నట్లు. అదే ఫిబొనాచీ క్రమం పైన్ కోన్లలో కూడా కనిపిస్తుంది. చిన్న విత్తనాల నుంచే ప్రకృతి తన లయను కొనసాగిస్తుంది. అది గణితానికి కాదు, జీవానికి శక్తినిస్తుంది. నదులు పగుళ్లలా విస్తరిస్తూ ఒకే తీరులో పెరుగుతాయి. వాటి ప్రవాహంలోనూ ఒక నియమం ఉంటుంది. స్వేచ్ఛగా కదిలిన క్రమాన్ని పాటించే లయ ప్రకృతికి సహజం. తేనెగూళ్ళలోని ఆరుమూలల ఆకారం నిర్మాణం శక్తిని తగ్గించి సామర్థ్యాన్ని పెంచుతుంది. తేనెటీగలు ఎప్పుడూ వ్యర్థం చేయవు. అవి సహజ ఇంజనీర్లు. గాలి, పక్షులు, మొక్కలు అన్నీ తమ సమయాన్నే అనుసరిస్తాయి. అదే సహజ జీవన రహస్యం. క్రమం అనేది వేగం కాదు, లయ. భవనాల నుంచి శాస్త్ర యంత్రాల వరకు ప్రకృతిలోని క్రమం మన సాంకేతికతలోకి ప్రవేశించింది. అనయ అడవిలో నడుస్తూ ఈ లయను గమనిస్తుంది. ఆకుల చప్పుడు, గాలి తాకిడి, పక్షుల కిలకిల ఇవన్నీ కలిసినప్పుడు ప్రకృతి మాట్లాడుతుంది. కానీ వినగల చెవులు మనకు అవసరం. అనయ ఆ చెట్టు వేర్లు, కొమ్మలు, ఆకులు చూస్తుంది. ప్రతి అంగంలో ఒక కథ ఉంది. పెరుగుదల, పోరాటం, సమతుల్యం. భూమితో బంధం కలిగిన మనిషి ప్రకృతిని తన శ్రమతో సంరక్షిస్తున్నాడు. రవి నవ్వుతూ అంటాడు, ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది, కానీ మనం దాన్ని వినగలగాలి. ప్రకృతిలో ప్రతి చర్య కొత్త ప్రారంభానికి దారి తీస్తుంది. ప్రతి రూపం వెనుక ఒక పాఠం ఉంది. ఎలా సమతుల్యంగా జీవించాలో, ఎలా సహజంగా సృష్టించాలో అని. ఆ పెద్దమ్మ చూపు ప్రశాంతంగా ఉంది. చేతులు క్రమబద్ధంగా కదులుతున్నాయి. అనయ ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ప్రకృతి ఎక్కడ వ్యర్థంగా ఏమీ చేయదు. ప్రతి దానికి ఒక పని, ఒక కారణం, ఒక క్రమం ఉంటుంది. ఆకాశం మాట్లాడుతుంది. ప్రతి నక్షత్రం, ప్రతి కాంతి బిందువు ఒకే లయలో ఉంటాయి. ఉషస్సు ప్రతిరోజు కొత్త ప్రారంభాన్ని జ్ఞాపకం చేస్తుంది. చిన్నపిల్లవాడు మను
సీతాకోక చిలుకలను వెంబడిస్తున్నాడు. అతని నవ్వు గాల్లో మమేకమవుతోంది. ప్రకృతి పట్ల అతని ఆనందం నిష్కల్మషంగా ఉంది. మనం పెద్దవారవడంతో ఇలాంటి అద్భుతమైన ఫీలింగ్ని మర్చిపోయాం. అనయ సముద్ర తీరానికి చేరుతుంది. గాలి ఉప్పగా ఉంది. నీటి అలలు తీరాన్ని ముద్దాడుతున్నాయి. అలల శబ్దం ఒక పాటలా వినిపిస్తుంది. ప్రతి అలలో ఒక మాట దాగి ఉంది. సముద్ర లోతులో జెల్లీ ఫిష్ల కదలికలు ఒక లయలా వినిపిస్తుంటాయి. ఎప్పటికీ ఆగని ఈ లయ ప్రకృతి గుండె చప్పుడిలా అనిపిస్తుంది. ప్రకృతి ఇచ్చే ప్రతి రూపం, ప్రతి శబ్దం మనకు ఒక బోధన. కానీ మనం ఆ శబ్దాన్ని వినడం మానేశాం. మన హడావిడి మధ్య ప్రకృతి నిశ్శబ్దంగా మిగిలిపోయింది. సముద్రంలోని అలలు ఎప్పుడూ వస్తూ పోతూ ఉంటాయి, కానీ వాటి లయ ఎప్పుడూ మారదు. ఆ శబ్దం మనసులోనే నిలిచిపోతుంది. పక్షులు ఎక్కువగా బి అనే ఆంగ్ల అక్షరం ఆకారంలోనే ఎగురుతుంటాయి. దీన్ని ఆధారంగా చేసుకుని మనం విమానం యొక్క ఆకారం తయారు చేశాం. తేనెగూళ్ళలోని క్రమం ప్రకృతిలోని గణితం. ప్రతి ఆకారంలో గణితం, సమతుల్యత, శక్తి వినియోగం దాగి ఉంటాయి. ప్రకృతి ఎక్కడ వ్యర్థంగా ఏమీ చేయదు. ప్రతి దానికి ఒక పని, ఒక కారణం, ఒక క్రమం ఉంటుంది. ప్రతి చిన్న కణం కూడా ప్రకృతి భాషలో రాసిన అక్షరం. ప్రకృతిని గౌరవించడం అనేది పూజించటంతో పాటు అర్థం చేసుకోవడం. రాత్రి చీకటి మెల్లగా పరుచుకుంటుంది. నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరుస్తున్నాయి. ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నా అది ఎప్పుడూ సజీవంగా ఉంది. ప్రతి నక్షత్రం ఒక కథ చెబుతుంది. వెలుగులో కూడా ప్రకృతి భాష ఉంది. ప్రతి కిరణం ఒక పదం. మనం ఆ భాషను వినగలిగితే మనకు ఆలోచనల కొత్త ప్రపంచం తెరుచుకుంటుంది. ప్రకృతి మనకు కేవలం సౌందర్యాన్ని మాత్రమే ఇవ్వలేదు. సూత్రాల మధ్యలో కూడా గణితం దాగి ఉంది. నీరు నేల మీద ఒకే విధంగా పరిగెత్తదు. అది తన మార్గాన్ని వెతుక్కుంటూ చిన్న ప్రవాహాలుగా విభజిస్తుంది. ఆ క్రమం కూడా ప్రకృతిలోని ఆలోచనతో నిండినది. ప్రతి చుక్కలో సృష్టి యొక్క అద్భుతం దాగి ఉంది. ప్రతి నీటి బిందువు తన గమ్యాన్ని తెలుసుకొని ప్రయాణిస్తుంది. అదే ప్రకృతిలోని నిశ్శబ్ద భాష. మన టెక్నాలజీ కూడా ప్రకృతి క్రమం నుంచి నేర్చుకుంటుంది. నదులు కూడా ఆ విధంగానే పుట్టుకొస్తాయి. చిన్న చిన్న వాగులు కలిసి పెద్ద నదులవుతాయి. ఒక్కొక్క దారిలోనూ ఒక నిశ్శబ్ద క్రమం ఉంటుంది. అది మన కంటికి కనిపించదు. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుకి ఒక కారణం ఉంది. కళలు కూడా ప్రకృతిని ప్రతిబింబిస్తాయి. చిన్న చేతుల్లో ప్రకృతి యొక్క జ్ఞానం మళ్ళీ పుడుతుంది. అనయ తాను షూట్ చేసిన వాటిని చూసి చిరునవ్వు చిందిస్తుంది. ఆమెకు అనిపిస్తుంది, ఈ ప్రపంచం ఎంత పెద్దదైనా మనం దానితో మాట్లాడగలం, నిశ్శబ్దంగా అయినా. ఆ నిశ్శబ్దం మనలోకి ప్రవహిస్తుంది. ఒక్క క్షణం ప్రకృతితో కలిసినప్పుడు మనం ఏకమవుతాం. అదే ప్రకృతి యొక్క భాష. మాటలతో కాదు, అనుభూతులతో చెప్పేది. వర్షం నీటిని మాత్రమే కాకుండా శక్తిని కూడా అందిస్తుంది. మనిషిలా మన మూలాలు మన బలం. మనం మన జీవితంలో క్రమం కోసం వెతుకుతాం, కానీ ఆ క్రమం ఎప్పుడూ ప్రకృతిలోనే ఉంది. మనం ఆ లయను గుర్తించడం నేర్చుకుంటే మనలోనూ శాంతి స్థిరపడుతుంది. వాన చినుకులు కూడా మనతో మాట్లాడే ప్రకృతి స్వరం. విద్యుత్తు సుడిగాలి కూడా ప్రకృతి శక్తిలో భాగమే. శక్తి అంటే నాశనం కాదు, సమతుల్యం. అనయ కెమెరా తీసి ఆ కాంతి వచ్చిన తీరు చిత్రీకరిస్తుంది. ఆ కాంతి ఆకాశం లోపల నుండి వచ్చినట్లు కనిపిస్తుంది. చీకటి తరువాత వెలుగు వస్తుంది. అదే ప్రకృతి నియమం. పిల్లల ఆనందంలో ప్రకృతికి నిజమైన ప్రతిబింబం ఉంటుంది. ప్రకృతి తన సొంత ఆనందాన్ని చూపిస్తుంది. కదలికలో, లయలో. మన కళ్ళకు కనిపించేది కంటే ప్రకృతి లోతైనది. పొలాల మధ్య గాలి నెమ్మదిగా వీచుతుంది. గడ్డి ఆకులు సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. ఆమె క్షణం ఆగి వాటన్నిటినీ ఆస్వాదిస్తుంది. ప్రతిరోజు సూర్యుడు అస్తమిస్తాడు, కానీ రేపు మళ్ళీ ఉదయిస్తాడు. అదే ప్రకృతి మనకు నేర్పే సహజ జీవన రహస్యం. పర్వతాల నుంచి సముద్రం వరకు ఆ నదీ ప్రవాహంలో అనేక కథలు ఉంటాయి.
ఆమె తన నోట్బుక్ తీసి రాస్తుంది. మన జీవితంలో కూడా ప్రకృతి లయ ఉంది. మనం గమనిస్తే తెలుస్తుంది. మనసు గమనించినప్పుడు ప్రకృతి మనలో మెలకువ వస్తుంది. ప్రకృతిని ప్రేమించే ఇద్దరు మనుషుల మధ్య మాటల కంటే మౌనం గొప్పది. ప్రకృతి స్వేచ్ఛను ప్రేమిస్తుంది. అదే జీవనలయ. ప్రకృతిలో ప్రతి పునరుజ్జీవం ఒక ఆశ యొక్క రూపం. మన వేరు ప్రకృతిలో, మన భవిష్యత్తు కూడా అదే మట్టిలో. భూమి మన తల్లి, ప్రతి చెమట చుక్క ఆమె పూజ. ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది, కానీ మనం దాన్ని వినగలగాలి. మన చుట్టూ ఉన్న ప్రకృతే మన గురువు. దాన్ని గమనిస్తే మన జీవితం కొత్త అర్థం పొందుతుంది. అనయ్య ప్రకృతిని చూసే తన కళ్ళల్లో ఇప్పుడు అర్థం ఉంది, కృతజ్ఞత ఉంది. ప్రకృతి ఎన్ని జీవాలను ఆదరిస్తుందో తెలుసుకుంటే జీవితం పట్ల గౌరవం పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుకి ఒక కారణం ఉంది, ఒక లయ ఉంది. ఆ లయే జీవితం. ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నా అది ఎప్పుడూ సజీవంగా ఉంది. ప్రకృతి మనతో మాట్లాడుతోంది, మనం వింటున్నామా? మోరల్ ఆఫ్ ద స్టోరీ: ప్రకృతిని వినగలవాడు జీవిత రహస్యం అర్థం చేసుకుంటాడు. హాయ్ అందరికీ, నేను నందిని. ఈ వీడియోని ఎడిట్ చేసింది అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.